తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ చూస్తా ఉంటే మళ్ళీ లిక్కర్ కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఉంది సార్. చూస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం కి కూడా నోటీస్ ఇచ్చినట్టుంది. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అరెస్ట్ అవుతుంటాడు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాని రోజు లేదు ఓడిపోయినప్పటి నుంచి. అరెస్ట్ కావాలనేది కొంతమంది కోరిక. ఆ కోరికను కూడా వార్తలుగా అంచనాలుగా రాసేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన ఏంటంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని విచారించబోతారు, అరెస్ట్ చేయబోతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి నెక్స్ట్ సీఎం ప్రోటోకాల్ అని మాట్లాడారు. ఇది ఏదో ఆర్గ్యుమెంట్ కోసం ఆర్గ్యుమెంట్, కోరికల కోసం వాదనలు తప్ప వాస్తవాలు కావు. ఎందుకంటున్నానంటే డిప్యూటీ సీఎం కాబట్టి సీఎం. గతంలో ఏ రోజున డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని విచారిస్తారని ఏ రోజున చెప్పారు వీళ్ళు? ఫస్ట్ మంత్రి అధికారులు, తర్వాత ఎంపీ గారు, తర్వాత కొంతమంది ముఖ్యమైన నాయకులు, ఆ తర్వాత ఉన్నతాధికారులు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత సీఎం అని ఎవరు రాయలా. కసిరెడ్డి అరెస్ట్ అయినాడు, ఆయన జగన్ పేరు చెప్పేస్తాడు, వెంటనే జగన్ గారిని అరెస్టు. విజయసాయిరెడ్డి ఆంతరికుడు, జగన్ పేరు చెప్పేస్తాడు, ఆయన అరెస్టు. ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని అదుపులో తీసుకున్నా దానికి ఏదో ఒక లింక్ పెట్టడం, నెక్స్ట్ జగన్. ఇది ఒక పర్యాయ పదంగా మారిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయం, సిట్ నిర్ణయం. బట్ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇది కోరికల్ని నిర్ణయాలుగా మార్చే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ అయినా ఇంకోటైనా ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వారి అజమాయిషిలో ఉన్నటువంటి సిట్ దర్యాప్తులో జగన్ గారిని విచారించడం లేదా అరెస్ట్ అన్నది డిప్యూటీ సీఎం ఇతర అధికారుల ఆధారంగా ఉండదు, రాజకీయ నిర్ణయం ఆధారంగానే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కాదు, టాప్ మోస్ట్ పర్సన్. జగన్ గారి అరెస్టుతో రాజకీయాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మద్యం కేసుల్లో రిలేటెడ్గా ఉండదు. మద్యం కేసు అనేది ఒక సాంకేతిక పరాంశం. పొలిటికల్ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని జగన్ గారి విషయం నిర్ణయం అవుతుంది. జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు పొలిటికల్గా ఇప్పటి వరకు జరుగుతున్న స్టెప్స్ చూసుకున్నప్పుడు తెలుగుదేశం పెద్దగా లాభపడిందేం లేదు రాజకీయంగా. పైపెచ్చు జగన్ గారిని అరెస్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? పార్టీ ఏం భయపడేదే ఉండదు. ఆయన ఏం అరెస్టులకు కొత్త కాదు, భయపడడు. పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది, ఏకైక ప్రతిపక్షం, ఏకైక అపోజిషన్ గ్రూపు. ఈ కాలంలో వాళ్ళ మీడియా సంస్థలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న చర్చ నడుస్తూ ఉంది. ఈ దశలో వైసీపీ ఏం భయపడదు. పవిచ్చు గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తున్నారు అనే చర్చ వచ్చేస్తుంది తప్ప ఇంకోటి రాగదు. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మద్యం కేసు పక్కకు పోయి లాభమా నష్టమా, జగన్ గారు కరెక్టా తప్ప, నెక్స్ట్ ఎల్లుండి అంటే బీజేపీ ఏం చేస్తుంది, ఈ చర్చ వచ్చేస్తుంది. దానివల్ల ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఒకటి ఉండదు. మద్యం కేసు స్టడీ చేసినంత మేరకు వాళ్ళు మాట్లాడుతున్నది కూడా ఆయన చెప్పినాడు, ఆయన చెప్పినాడు అనేది తప్ప, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఏ అంశాలు ఉండాలి? ముఖ్యమంత్రి నాయకత్వంలో కేబినెట్ నిర్ణయాలు కింద మాల్ ప్రాక్టీస్కి కారణమైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యుడవుతాడు. 2, ఎవరైతే ప్రభుత్వ పాలసీ వల్ల లబ్ధి పొందినారో ఆ లబ్ధి పొందినదారులకి ముఖ్యమంత్రి గారికి నేరుగా ఆర్థిక లావాదేవీలు జరుగుండాలి, లబ్ధిలో భాగస్వామి ఉండాలి. ఈ 2 లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, విచారించడం సాధ్యం కాదు. ఎందుకంటున్నాను? కేబినెట్ తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి? మద్యం పాలసీలో మార్పు తీసుకొచ్చారు. అదేంటది? అంతకుముందు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, గవర్నమెంట్ షాపులు నిర్వహిస్తున్నారు. 2, బెల్ట్ షాపులు రద్దు చేశారు, పర్మిట్ రూములు రద్దు చేశారు, కాల పరిమితిని నిర్ణయించారు, ధరలు పెంచారు. దీంట్లో మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మాల్ ప్రాక్టీస్ ఉంటుందా? గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుందా? అంటే మాల్ ప్రాక్టీస్ అవకాశమే లేదు. 2, ఆరోపణ అంటే ఏంటి? డిపోలకి అంటే డిస్టలరీ నుంచి డిపోల నుంచి షాపులకు వచ్చే క్రమంలో ట్యాక్స్ పడనీయకుండా మాల్ ప్రాక్టీస్ చేసేశారు. ఏ రోజున ట్యాక్స్ పడలేదని ఒక బాటిల్ ఏమైనా చూపించినారా? లేదు. కాబట్టి లేదా ఇప్పుడు లబ్ధిదారులు అని చెప్పుకునే పేర్లు డిస్టలరీలో 20 ఉన్నాయి కదా, ఆ 20లో ఏ ఒక్కరైనా, మన సజ్జల శ్రీధర్ గారిని ఎవరైనా అరెస్ట్ చేసి చాలా రోజులైంది, ఆయన నుంచి కానీ ఎవరి నుంచి ఒక సమాచారం వచ్చిందా జగన్ గారికి ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయని? లేవు. ఒక భారతీయ సిమెంట్ అనే పేరుతో గోయిందప్పని చెప్తున్నారు. బట్ చాలామంది తెలియదు, భారతీయ సిమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైన భారతీ గారిది కాదు. పేరు భారతి కావచ్చు, ఆ సంస్థను ఒక ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేశారు. మేజర్ షేర్ హోల్డర్ వాళ్ళది ఇప్పుడు సంస్థ. కానీ భారతి పేరుతుందో అట్లే ఉంది. భారతి గారికి ఉన్న షేర్లు ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీ యజమానికి
అవి భారతీయ సిమెంట్ సంబంధం లేదు, కానీ చాలామంది ఆ పేరు ఉంది కాబట్టి అదే అనుకునేస్తారు. ఆ రకంగా ఎక్కడ చూసినా ఆర్థిక లావాదేవీల్లో కానీ ఎక్కడ మనకు కనపడలేదు. కనపడినప్పుడు ఎట్లా జగన్ గారు అరెస్ట్ అవుతారు? అయినా మేము చేసేదే అని ప్రభుత్వం సిట్ అనుకుంటే చేయొచ్చు, విచారణకు పిలవచ్చు, చేయొచ్చు. ఎంతకాలం నిలుస్తుంది? అట్లాంటి వేగ్గా జరిగేది ప్రభుత్వం మేడకే చుట్టుకుంటుంది కదా. అంటే ఈ యాంగిల్లో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని టెక్నికల్గా కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పొలిటికల్గా చూసినప్పుడు నష్టం తప్ప లాభమే ఉండదు. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునే శక్తి సామర్థ్యానికి ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఆ ప్రభుత్వంకి మనకన్నా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కాబట్టి పొలిటికల్గా, రాజకీయంగా అది పెద్ద నష్టం ఉపయోగం లేదని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి బహుశా నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అంతవరకు పోవాలి. డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అనేది ఒక లాజిక్గా మాట్లాడుకోవడానికి లేదా వరుస పెట్టి చేయడానికి తప్ప ఇంకోటి ఏం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా కదా డిప్యూటీ సీఎం తర్వాత సీఎంగానే ఎవరైనా అనొచ్చు. ప్రతిసారి అదే కదా అన్నారు. కసిరెడ్డి అరెస్ట్ అయినాడు జగన్, ఎవరు అరెస్ట్ అయితే జగన్ పేరు చెప్పలేదు, అందరూ జగన్ పేరే, కానీ ఏది జరగలేదు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా కూడా అది పేరుకే తప్ప ఇంకోటి కదా. డిప్యూటీ సీఎం కూడా అరెస్ట్ అవుతాడా లేదా విచారించాలి, అవన్నీ చూడాలి. బట్ డిప్యూటీ సీఎం విచారణ జగన్ గారికి సీఎం గారికి సంబంధంతో ముడిపడి ఉన్న అంశంగా నేనైతే చూడను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.